హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ దుబాయ్ దయా యూట్యూబ్ ఛానల్. ఒక డిగ్రీ చదివిన వ్యక్తి క్లీనర్‌గా పనిచేస్తున్నాడంటే మీరు నమ్ముతారా? అనుకుంటారు. చేయడు, ఆఫ్‌కోర్స్ చేయడు అనేసి అనుకుంటూ ఉంటారు. దుబాయ్‌లో మన యొక్క తెలుగు వ్యక్తి, డిగ్రీ చదివిన వ్యక్తి క్లీనర్‌గా పనిచేస్తున్నాడు. ఇది సత్యం. హైదరాబాదు జగిత్యాలలోని ఒక యువకుడు దుబాయ్ వచ్చాడు. దుబాయ్ వచ్చిన ఆ వ్యక్తి అతను చదివింది హై చదువే. డిగ్రీ చదివాడు. సో, అతను ప్రొఫెషన్‌కి మంచి ఉద్యోగం చేయాలా? ఆ తెలుగు వ్యక్తి దుబాయ్ వచ్చి ఏం చేసాడో తెలుసా? దుబాయ్ వచ్చిన ఆ తెలంగాణ వ్యక్తి అతనికి చదువుకు సంబంధించిన ఉద్యోగం వెతుక్కోక అన్ని రకాల జాబ్స్‌కి అప్లై చేసి ఏ జాబు కుదరక అతను ఫైనల్‌గా ఈ యొక్క క్లీనింగ్ జాబు అట్‌లీస్ట్ ఇదైనా దొరికింది అనేసి ఈ యొక్క క్లీనింగ్ జాబ్ చేసుకుంటున్నాడు. ఇది 100% సత్యం. నేను పర్సనల్‌గా విచారించాను అతన్ని. అతనన్నాడు, "దుబాయ్ దయా గారు, నేను దుబాయ్ వచ్చి 3 ఇయర్స్ బ్యాక్ అయింది. ఈ 3 ఇయర్స్ బ్యాక్ నేనేం చేశానంటే, నేను చదివింది డిగ్రీయే. డిగ్రీ చదివి నేను మన యొక్క తెలుగు రాష్ట్రాల్లో మంచి జీతంతో నేను మంచి జాబ్‌ని చేయగలను. సో, ఇక్కడికొచ్చి ఒక క్లీనింగ్ జాబ్ ఎందుకు చేస్తున్నానంటే, దానికి అతను చెప్పిన రీజన్ ఏంటో తెలుసా? నేను చదివిన చదువుకి నేను చాలా రకాల జాబ్స్ ట్రై చేసి ఫైనల్‌గా ఏ జాబ్ రాలా. సూపర్ మార్కెట్‌లో మేనేజర్‌గా ట్రై చేశాను. కొన్ని హాస్పిటల్‌లో ట్రై చేశాను. కొన్ని కంపెనీస్‌లో ట్రై చేశాను. కొన్ని కంపెనీల్లో అకౌంటెంట్‌గా ట్రై చేశాను. సో, చాలా రకాలుగా ట్రై చేసి నాకు ఏ ఉద్యోగం దొరక్క ఇలా ఈ యొక్క దుబాయ్‌లో ఇళ్లల్లో పని చేసుకోవడానికి రెడీ అయిపోయి, ఇలా ఒక 4 ఇల్లులు నెలకి 4 ఇల్లులు చొప్పున నేను క్లీన్ చేసుకుంటూ ఇక్కడ బ్రతికేస్తున్నా. సో, నేను అడిగాను అతన్ని, "ఈ క్లీనింగ్ జాబ్ చేసుకునే కంటే ఇండియా వెళ్ళొచ్చు కదా!" అనే మాటకు అతను ఏం చెప్పాడో తెలుసా? అతను చెప్పిన మాటకి నాకు కన్నీళ్లు దిగజారాయి. అప్పులు చేసి మరీ దుబాయ్ వచ్చాను. అమ్మ, నాన్న వ్యవసాయం చేసుకుంటూ, నేను చదివిన చదువుకి ఏదో దుబాయ్‌లో ఏదో మంచి నౌకరొస్తది అనేసి నన్ను పంపించారు. వాళ్ళ యొక్క ఆశలతోటి వాళ్ళు అప్పు చేసి అక్కడక్కడ కూర్చున్న డబ్బుతోటి నన్ను దుబాయ్ పంపించారు. దుబాయ్ పంపించి నేను చాలా డబ్బులు వేస్ట్ చేసున్నాను. ఆ ఫ్లైట్ టికెట్స్ అని, లేకపోతే ఆ వీసా టికెట్స్ అని, వీసా ఫీజెస్, లేక ఆ యొక్క బెడ్ స్పేస్, లేకపోతే ఫుడ్, లేకపోతే వాళ్ళని వీళ్ళని నమ్మి జాబ్స్ అని వాళ్ళు కట్టిన డబ్బులైతేమి, రకరకాలుగా ఈ యొక్క డబ్బులు చాలా మొత్తంలో వేస్ట్ చేశాను. నిజం చెప్పాలంటే ఆ రోజున నాకు తిరిగి వెళ్ళడానికి ఛార్జీ గూడా నాకాడ డబ్బులు లేవు అని అతను చెప్పాడు. కనీసం ఫుడ్‌కి కూడా డబ్బు లేని స్థితిలో ఉన్నాను. రిటర్న్ టికెట్‌కి డబ్బులిచ్చే వాళ్ళు ఎవరు లేరు. ఇంట్లో అడగలేని పరిస్థితి. ఆశల్ని చంపే ఉద్దేశం నాకు లేదు అనేసి అతను, ఆ వ్యక్తి నాతో చెప్పగా నాకు చాలా బాధ అనిపించింది. జాబ్ అని ఎంచుకొని ఆ జాబ్ గురించి నేను ఫోకస్ చేసుంటే నాకు ఖచ్చితంగా ఆ జాబ్ దొరికేది. కానీ దుబాయ్ దయా గారు, నేను చాలా రకాల జాబ్స్ ట్రై చేశాను కాబట్టి నాకు ఏ జాబ్ దొరకలేదు అనేసి అతను నాకు చెప్పున్నాడు. సో ఫ్రెండ్స్, నేను చెప్పేదేంటంటే, అతను పడిపోకుండా ఏదో ఒక పని చేసుకుంటూ కొద్ది మొత్తంలో డబ్బులు సంపాదించుకుంటూ ఉన్నాడు. నువ్వు క్లీనర్ పని చేస్తున్నావేమో ఇక్కడ. నువ్వు క్లీనర్ పని చేస్తున్నట్టు ఇండియాలో ఎవరికీ తెలీదు. సో, నేను చెప్పేదేంటంటే, ఎవరైనా దుబాయ్ వచ్చిన వాళ్ళు మీ యొక్క ప్రొఫెషన్ ఏంటో, మీరు అకౌంటెంట్ అయితే అకౌంటెంట్ వైపే ఆ జాబ్స్ ఎతుక్కుంటూ ఉండండి. అదే ద బెస్ట్. మీరలా ఎతుక్కోకుండా అక్కడ మేనేజర్‌గా ట్రై చేస్తూ, లేపోతే అక్కడ ఇంకో జాబ్స్ ట్రై చేస్తూ, ఇంకోటి అలా ట్రై చేస్తూ ఉంటే ఏ ఉద్యోగం రాక అతని సిట్యుయేషన్ మనకి రావచ్చేమో. ఎవరైనా ఒకసారి ఆలోచించుకోండి. ఎవరైనా దుబాయ్ వచ్చిన వాళ్ళు మీ యొక్క ప్రొఫెషన్ ఏదైతే ఉంటదో, మీ చదువు ఏదైతే ఉండిద్దో, ఆ చదువును బట్టి మీరు ఆ యొక్క జాబ్స్ అనేవి ఆ వైపునే వెతుక్కుంటూ ఉంటే ఖచ్చితంగా జాబ్ అయితే దొరుకుతుంది. ఎవరైనా దుబాయ్ కొత్తగా వచ్చి ఇలా ఇబ్బంది పడుతూ ఉంటారేమో. అతను పర్మిషన్ తీసుకొని ఒక వీడియో అయితే చేయడం జరిగింది. అతను 3 సంవత్సరాల కిందట ఆ క్లీనర్ జాబ్ చేస్తున్నాడు. ఇప్పుడు ప్రస్తుతానికి అతను వేరే కంపెనీలో మంచి జాబ్ తెచ్చుకొని ఇప్పుడు హ్యాపీగానే ఉన్నాడు. సో, అది కూడా నాకు షేర్ చేశాడు. థాంక్ యూ. ఎవరైతే ఈ యొక్క వీడియో చూస్తున్నారో, ఈ యొక్క వీడియో మీ స్నేహితులకు ఎవరికైనా యూజ్‌ఫుల్ అయితే అవుతాది. వారికి పంపించండి ఫ్రెండ్స్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే కింద సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్‌ని బెల్ ఐకాన్ ఉంటది. అది మీరు ప్రెస్ చేసినట్టయితే
మీరు నోటిఫికేషన్ పొందుతారు. మన యొక్క వీడియోస్ అయితే ప్రతి డైలీ చూస్తూ ఉండొచ్చు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. బై.